బాగా హస్తప్రయోగం చేయటం వల్ల ఇది చూశారు కదండీ! బాగా హస్తప్రయోగం చేయటం వల్ల లోపటున్న టిష్యూస్ ఉన్నాయి గదండీ! ఎండోథీలియల్ టిష్యూస్ ఉన్నాయి గదండీ! 2 చాంబర్స్ ఉన్నాయి గదండీ! ఈ చాంబర్స్, ఈ టిష్యూస్ అన్నీ రక్తనాళాలు అన్నీ కుచించుకుపోతాయండి. సైజ్ చిన్నగైపోతుంది. పూర్తి స్థాయిలో బ్లడ్ రాక ఇగో ఇట్లా ఉండాల్సిన అంగం, లావు ఉండాల్సిన అంగము మరి ఇప్పుడు పల్చగా ఇలానే ఉండిద్దట. లేచినా లేవకముందు ఇంతే ఉంటది. అంగం లేచాక లావుగా, గట్టిగా అవ్వాల. బ్లడ్ నిండాలంటే అంగం ఆరోగ్యంగా ఉండాల. అంగం ఆరోగ్యంగా ఉండాలంటే హస్తప్రయోగం చేయకుండా ఉండాల. బోర్లా పడుకొని మనం బెడ్‌తో రాపిడి చేస్తే ప్రోన్ మాస్టర్బేషన్. చేయితోని కొట్టుకుంటే మాస్టర్బేషన్ అంటారు. అలాగే నోట్లో పెట్టి మనం ఓరల్ సెక్స్ చేస్తుంటాం కూడా. ఓరల్ సెక్స్ వల్ల మనం సలైవా మన ఉమ్ములో ఉంటుంది, కొన్ని డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి. అది కూడా అంగం ఆకారానికి, అంగం సెన్సిటివిటీకి పాడు చేస్తాయి. ఇప్పుడు దీంట్లో నిండిన బ్లడ్ మళ్ళీ రిటర్న్ అవుతుందనుకోండి. చూడండి. ఇది చూడండి. అంగంలో నిండాక బ్లడ్ మళ్ళీ లీకేజ్ అవుతుంది చూడండి. లీకేజ్ చూసారు కదా ఇది బ్లడ్ లీకేజ్ అవుతుంది. ఇది సెక్స్ చేసే వరకు లీకేజ్ కాకూడదండి. సెక్స్ పూర్తి అయ్యే వరకు, వీర్యం వెళ్ళే వరకు బాడీలో మళ్ళీ వీనస్ లీకేజ్ కాకుండా ఉండాలి. ఇది బాడీలో రిటర్న్ కాకుండా ఉండాలి. మధ్యలో లీకేజ్ అవుతుందంటే అంగం మెత్తబడుతున్నట్టే. మళ్ళీ బ్లడ్ మొత్తం అయిపోయిన తర్వాత దీంట్లో ఖాళీ అయిన తర్వాత అంగం మెత్తగా పడిపోతుంది. ఈ మధ్యలో లీకేజ్ దీనికి వీనో లీకేజ్ అంటారు, వీనస్ లీకేజ్ అంటారు. వీనస్ లీకేజ్ అంటే పైనుంచి వెళ్ళే వీనస్ లీకేజ్ అంటే చెప్తానండి. ఇప్పుడు ఉదాహరణ, దీంట్లో బ్లడ్ వచ్చేసి బాగా నిండిన తర్వాత ఇలా అంగం నిలబడింది అనుకోండి, విస్తపించింది అనుకోండి, వెనకాల లాక్ ఉంటుంది. ఆ లాకింగ్ సిస్టమ్ ప్రకృతి దేవుడు పెట్టాడు. మనం సెక్స్ చేసిన తర్వాత, వీర్యం వెళ్ళిన తర్వాత లాక్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ మన బాడీ మన అంగంలో ఉన్న బ్లడ్ బాడీలోకి వెళ్ళిపోతుంది. మన సెక్స్ పూర్తి కాకుండానే ఈ మధ్యలో లాక్ ఓపెన్ అయిపోయింది అనుకోండి, బాడీలో లీకేజ్ అవ్వడం వల్ల చిన్నగా బ్లడ్ బాడీలో వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ అంగం మెత్తబడిపోతుంది. దీనికే వీనోజెనిక్ ఈడీ, టైప్ 2 ఈడీ లేదా పొజిషనల్ ఈడీ. ఏదో పొజిషన్లో నిలబడినప్పుడు సెక్స్ చేసేటప్పుడు, కూర్చొని సెక్స్ చేసేటప్పుడు, పడుకొని సెక్స్ చేసేటప్పుడు ఏదో సందర్భంలో ఏదో పొజిషన్లో అంగం కిందికి రావడం జరుగుతుంది. ఇలా ఉన్న అంగం ఇలా కిందికి, ఇలా ఉన్న అంగం ఇలా కిందికి వస్తుంది, ఇలా ఉన్న అంగం ఇలా కిందికి వస్తుంది. పొజిషనల్ ఈడీ అంటే దాని కారణాలు ఏంటంటే, దీనికి కారణం ఏంటంటే, కాజెస్ ఏంటంటే, అతిగా హస్తప్రయోగం చేయటం వల్ల ఇక్కడున్న లాకింగ్ సిస్టమ్ పాడైపోయి మళ్ళీ వీనస్ లీకేజ్ అవ్వడం మొదలవుతుంది. ఇంకో కారణం ఏంటంటే, వెరికోసిల్ అనే సమస్య ఉన్న వాళ్ళకు కూడా టెస్టికల్స్ వెయిన్స్ ఉబ్బిపోతాయి. దాని వాల్స్ పాడైపోయి పై అంటే అంగం వైపు వచ్చే వెయిన్స్ వాల్స్ కూడా పాడవచ్చు. అది కూడా ఒక కాజ్ అండి. ఏ కాజు? 2 కాజెస్ ఉన్నాయి. ఒకటి అతిగా హస్తప్రయోగం, ఫోర్స్గా హస్తప్రయోగం చేయడం. రెండోది వెయిన్స్ అంటే వెరికోసిల్ సమస్య వల్ల, దాని కాంప్లికేషన్ అడ్వర్స్ ఎఫెక్ట్ వల్ల కూడా వీనోజెనిక్ సమస్య, పొజిషనల్ ఈడీ, వీనోజెనిక్ ఈడీ, టైప్ 2 ఈడీ అంటారు కదా, ఈ సమస్య రావచ్చండి. 3 కారణాల వల్ల. ఈ 3 కారణం అంటే ఇంకో కారణం ఏంటంటే, బోర్లా పండుకుని అంగానికి బెడ్డుతో రాపిడి చేసినా కూడా వీనోజెనిక్ ఈడీ అనే సమస్య మీకు రావచ్చు. కాబట్టి అంగం బ్యాక్ సైడ్ అంటే ఈ మూలం దగ్గర చాలా డెలికేట్ లాకింగ్ సిస్టమ్ పెట్టాడు దేవుడు. అందుకోసం ఇలా వంచేసి బెడ్డుతో రాపిడి చేయకుండా ఉండాలా, ఇలా ఫోర్స్గా హస్తప్రయోగం చేయకుండా ఉండాలా. లేకుంటే వీనోజెనిక్ ఈడీ, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయండి. మీరు విన్నారు కదండి, అంగం ఇలా స్తంభిస్తుంది, బ్లడ్ రాకపోతే దానికి ఏమంటారంటే, అంగం వైపు బ్లడ్ రాకపోతే ఆర్టీరియోజెనిక్ ఈడీ కారణం ఏంటంటే, అంగం వైపు రక్త ప్రసరణ సరిగా జరగకపోవడానికి హస్తప్రయోగం అతిగా చేయడం వల్ల, అక్కడున్న రక్తనాళాలు కుచించుకుపోవటం వల్ల అంగం వైపు రక్త ప్రసరణ రాకపోవచ్చు. కొవ్వు కుడుకోవటం వల్ల కూడా అంగం వైపు రక్త ప్రసరణ అంటే కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి అంగం వైపు రక్త ప్రసరణ సరిగా జరగకపోవచ్చు. అలాగే డయాబెటిక్ ఉన్న వాళ్ళలో కూడా రక్తనాళాలు పాడైపోతాయి, వాళ్ళకు కూడా అంగం వైపు రక్త ప్రసరణ సరిగా జరగకపోవచ్చు. అలాగే స్మోకింగ్ ఎక్కువ తీసుకునే వాళ్ళు, టబాకు, గుట్కా ఈ వాడే వాళ్ళలో కూడా అంగం వైపు రక్త ప్రసరణ సరిగా జరగకపోయే వాళ్ళలో కూడా, అలాగే బ్లడ్ చిక్కగా అయిపోయింది అనుకోండి, నీళ్లు తక్కువ తాగుతున్నారు, అంగం వైపు రక్త ప్రసరణ రావట్లేదు అంటే అది కూడా ఒక కారణం కావచ్చండి. మీరు విన్నారు కదంటే, మీలో ఎవరికైనా ఇట్లాంటి సమస్య ఉండి వీనోజెనిక్ ఈడీ, ఆర్టీరియోజెనిక్ ఈడీ, హార్మోనల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా న్యూరోజెనిక్ ఈడీ, సైకోజెనిక్ ఈడీ, ట్రామాటిక్ ఈడీ, ఏ ఈడీ వచ్చినా
మీకు నాతో సంప్రదించవచ్చు. శాశ్వతంగా ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు. విన్నారు కదండి. ఇట్లాంటి సమస్య మీకు ఉండి ఉంటే వరల్డ్ వైడ్ యునాని మందులతో సైడ్ ఎఫెక్ట్ లేకుండా వనమూలికలతోనే పర్ఫెక్ట్ ట్రీట్మెంట్, శాశ్వత ట్రీట్మెంట్. ఒకసారి మందులు వాడుతుంటే మళ్ళీ మళ్ళీ రాకుండా ఈ సమస్యలు ఉంటాయి మీకు. మీరు వరల్డ్ వైడ్ ఉన్నా మీరు నాతో సంప్రదించవచ్చు. దగ్గరలో ఉంటే నేరుగా నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు సెలవు.